रेडी करा दे हां पाशा नोट कर ले हां पाशा नोट कर ले मेरी गड़ंग में तुम आग बढ़े हो मसार के बैठ रहा राइट दोनों साइकिल गेला वाशर साइकिल पुले साइकिल गेला का 4000 పెన్షన్ వస్తుంది 4000 వస్తుంది కా పెన్షన్ వయసు లేకపోయినా నెలల మూడు గ్యాస్ సిలిండర్స్ వస్తాయి ఆర్టీసీ బస్సుల్లో పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి అమ్మఒడి వస్తుందమ్మా साइकिल के लो साइकिल क्या मेरा भी ठीक पहले के ऑर्डर 6000 रुपए दी जिम आपसे 6000 घर में सब बोल को साइकिल वाला वोट वॉइस लेट పోయినా నెల నెల 1500 साइकिल को डालना साथ दो పెన్షన్ 4000 4000 आता है పెన్షన్ వయసు లేకపోయినా కూడా నెల నెల ఆడవాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో ఉండాలి అందరికీ నెల నెల 1500 3 సిలిండర్ ఫ్రీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి అమ్మా ఆర్టీసీ బస్సులో ఫ్రీ साइकिल वाला ना क्या बोलने क्या जरूरत है साइकिल वाले 20 ఏళ్ళ నుంచి బీదవాళ్ళకి అందుబాటులో ఉంటుంది మనసు ఆశీర్వదించండి పెన్షన్ కూడా మా అప్పుడు ఆత్మీయుడు మా గూడెంలోనే ఉండేది గురువు మీద ప్రమాణం చేస్తున్నాడు ఆయన ఎందుకనగా మనం కాపాడుకుంటామని మాట ఇస్తాం హర్ కామ్ మీద రాజే हमारी खुशी सर साइकिल को डालना माँ పెన్షన్ 4000 వస్తుంది 4000 పెంచుకుంటా పోయేదిలేమ్మా ఇప్పుడు 50 లోపల నెల నెల 1500 రూపాయలు పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ అమ్మఒడి వస్తుంది ఆడైనా కూడా సైకిల్ కే వేయండి साइकिल को डालना साथ दो 3 सिलिंडर 4000 पेंशन 4000 है साइकिल को डालो बक्से ओटा 4000 पेंशन रखे 1500 रुपये महीना रखे 3 सिलिंडर फ्री रखे बसा में फ्री रखे साइकिल పలికేవాడు పెన్షన్ 4000 వస్తుందమ్మా తెలుగుదేశం చేస్తే 50 సంవత్సరాల వాళ్ళకి కూడా నెల నెల 1500 వస్తుంది 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు పలికేవాడు పెన్షన్ 4000 వస్తుందమ్మా పలికేవాడు పెన్షన్ చూసి సాయం చేయండి साइकिल 4000 रुपये पेंशन देता है 3 सिलिंडर फ्री देता तुम ना साल में పెన్షన్ 4000 వస్తుంది సైకిల్ గుర్తుపట్టేమ్మా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ అమ్మఒడి వస్తుంది సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తుంది పెన్షన్ వయసు లేని వాళ్ళు అయితే 50 సంవత్సరాల లోపు ఉంటే నెల నెల 1500 ఆర్టీసీ బస్సులో పెన్షన్ 4000 వస్తుంది కందుకుంట ప్రసాద్ అర్ధరాత్రి అపరాత్రి సమస్య వచ్చిన బీదోళ్ళకి పల్లికిరోడు సాయం చేసినాడు మీలాంటి పెద్దోళ్ళు ఆశీర్వదించాలా ఆయన్ని సరే సైకిల్ కొట్టి పెద్దమ్మా పెన్షన్ 4000 వస్తుంది साइकिल को डालो वोट अब से साथ जो మా సైకిల్ గైండి మా పెన్షన్ 4000 వస్తుంది అమ్మా పెన్షన్ వయసు లేని వాళ్ళు పెన్షన్ 4000 వస్తుంది 20 ఏళ్ళ నుంచి మీద మీకు పలికినాడు అర్ధరాత్రి పెన్షన్ సాయం చేయండి సార్ ఆశీర్వదించండి సాయం చేయండి మా సైకిల్ లోపల పండి పెన్షన్ 4000 వస్తుంది పెన్షన్ వయసు లేని వాళ్ళు ఉన్నారు 20 ఏళ్ళ పలికినాడు మంచిగా సాయం చేయండి మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి అమ్మఒడి పడుతుంది పలికేవాడు మంచి సాయం చేయండి काउंसलर तुम्हारे साथ में साथ दो माँ 3 सिलिंडर फ्री కష్టపడతారా ఓట్ వేయండి
పెన్షన్ 4000 వస్తుంది. 20 ఏళ్ళుగా పలికినోడు సైకిల్ కోటమ్మ వీధులు పలికినోడు 20 ఏళ్ళుగా పెన్షన్ 4000 వస్తుంది. 18 साल के बच्चे कितने भी हमारे घर के अंदर हर महीना 1500 रुपये बच्चा के वास्ते में खर्चा को देती है गवर्नमेंट हमारे। काम बसा में बाइक आ जाना तो पूरा फ्री मदद करो, बच्चा की जिंदगी अच्छा पड़ते हैं। आपा పాత పులి సిద్ధాడు పరిగెత్తా సార్ సైకిల్ కోటే 4000 వస్తుంది. ఈయన మన మార్కెట్ దగ్గర పెన్షన్ 4000 వస్తుంది. मेहरबानी कर रहे हैं। ये बार 3 सिलेंडर गवर्नमेंट से फ्री रहती है। हर बच्ची को भी 1500 हर महीना आती है। अम्मा कितने बच्चे होते बच्चे खरीद बनाना पड़ते हैं। बेकार करना है ఎనికి రండి కొంచెం आ जाओ मोहम्मद भाई। మా పెన్షన్ 4000 వస్తుంది. 50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి నెల 15,000 साइकिल डालना हमारा वोट है। ये बार साइकिल डालना कहीं कहता 3 सिलेंडर फ्री। घर में कितने बच्चे हैं तो उतने बच्चा को अम्मा ओडी मैंने है तो पेंशन 4000 भगवान ने इनको 4000 पेंशन आपा 3 सिलेंडर 18 साल में हर बच्ची मेरे पोहा में कुछ तो मुश्किल है क्यों आली इधर से आली 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. పెద్ద సపోర్ట్ చేయండి, గెలిపించండి. 3 सिलेंडर आती माँ 4000 आती है। मेहरबानी करो आपा పెన్షన్ వయసు లేకపోయినా साइकिल को मदद करो। साइकिल के अलावा वो सर ये పెన్షన్ 4000 पेंशन वस्तुंदी। पच्चीस संवत्सराल बिड्डल నెల 15,000 సైకిల్ చేయాలమ్మా. 3 सिलेंडर फ्री वస్తాయి। రాజు సైకిల్ కావాలా రాజు సైకిల్ కావాలక ఈసారి సైకిల్ చేయండి, సందికుంటాను గెలిపించండి, ఊరి అభివృద్ధి కోరండి. పెన్షన్ ఉండేవాళ్ళు ఉంటే 4000 వస్తుందమ్మా. లేదు పెన్షన్ వయసు లేకపోయినా నెల నెల మీకు 50 సంవత్సరాల లోపు నెల నెల 1500 వస్తుంది. సంవత్సరానికి 3 సిలిండర్ పిల్లలు ఎంతమంది ఉంది అందరికీ అమ్మఒడి వస్తుంది. సైకిల్ కావాలా పలికేవాడు మంచివాడు पेंशन आता है कांग्रेस फेमस हाँ ही रहे सब जने ये लो बाईस हाँ वाह खलील నగరి నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ దినం మన తెలుగుదేశం పార్టీ మరియు కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మద్దతుగా తెలుగుదేశం శ్రేణులన్నీ ఈరోజు నగరి మున్సిపల్ పరిధిలోని నిజామాబాద్ క్వార్టర్స్లో 14వ వార్డులో కందికుంట ప్రసాద్ అన్న గారికి మద్దతుగా మన వాల్మీకి పవన్ సార్ గారి నేతృత్వంలో ఉధృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ చూసినా కానీ ప్రతి గడప గడపలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అంతా వివరించిన తర్వాత
ప్రతి ఒక్క మహిళామణి ప్రతి ఒక్క తల్లి మమ్మల్ని అందరినీ చాలా చల్లగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ముఖంగా మీకు కూడా సూపర్ సిక్స్ చెప్పడం ఏమంటే ప్రతి ఒక్క పెన్షన్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్లకు ఈ ఏప్రిల్ నెల నుండే 4,000 రూపాయలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు సార్ గారిదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఏప్రిల్ నుండి ఆయన ఏదో సంవత్సరం 200 పెంచుకునే విధంగా కాకుండా ఇంకా జూలైలో మన ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్షా అల్లా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పాటవుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ నుండే ప్రతి నెలకు ఒక్కొక్క 1,000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి 3 నెలలతో 3,000 రూపాయలతో పాటు జూలై నెల పెన్షన్ 4,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారునికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఉచితంగా 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇళ్లలో ఎవరైతే పసిబిడ్డలు ఉన్నారో ఇన్ని రోజులు ప్రతి కుటుంబానికి ఒక్క అమ్మఒడి మాత్రమే వచ్చేది. కానీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఇంట్లో బిడ్డలు ఉంటే అంతమందికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా 18 సంవత్సరాలు నిండేటువంటి ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెలకు 1,500 చొప్పున వాళ్లకు పర్స్ మనీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఆడబిడ్డకు మరియు ప్రతి మహిళా తల్లికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇదే సభాముఖంగా ఏమంటే కరెంట్ ఛార్జీలు గత 5 సంవత్సరాలలో 9 సార్లు పెంచినారు. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పెంచమని చెప్పేసి తెలియజేసిన ఘనత మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అదేవిధంగా మన ఎంతమంది యువకులు ఇళ్లలో ఎంతో ప్రబద్ధంగా వాళ్ళు చదువుకొని ఇళ్లలో నిరుద్యోగులుగా ఉన్న తరుణంలో ప్రభుత్వం వారిపైన ప్రత్యేక చొరవ చూపి ప్రతి యువకునికి ప్రతి యువతికి ప్రతి నెల 3,000 చొప్పున మేము ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వర్గాలు విఘ్నత గలవారు దయచేసి ఈ కులం మతం అనే ఉచ్చులో పడకుండా మనకు అభివృద్ధి కావాలా. మన బిడ్డలు ఎవరన్నా కానీ బీటెక్ చదివిన పిల్లోనికి ఒక ఉద్యోగం ఇస్తే వాని ద్వారా 10 మందిని అతను ఉపాధి ఇస్తారు. ఎవరైనా కనీసం అతనికి సంబంధం ఇచ్చేవాళ్ళు కూడా అతన్ని ఉద్యోగస్తుడు అంటారు. కనీసం చదువుకున్న బిడ్డలు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చుకుంటా పోతే కనీసం రేపొద్దున వాళ్ళ జీవితం ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జాబు కావాలంటే బాబు రావాలి తెలియజేసుకుంటూ సైకో పోవాలి రావాలి జై తెలుగుదేశం. సైకో పోవాలి